కేరళని వణికిస్తున్న వింత జీవి. అప్పుడు కరోనా, ఇప్పుడు అమీబా. కేరళలో మనిషిని తినేస్తున్న అమీబా. ఈ ఏడాది 61 కేసులతో 19 మంది మృతి చెందారు. నిల్వ ఉన్న నీటి నుంచే వైరస్ వ్యాప్తి చెందుతుంది. సాధారణ జ్వరం, తలనొప్పి లక్షణాలతో మొదలయ్యే ప్రాణాంతక వ్యాధి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కేరళలోని నీటి వనరుల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్న అధికారులు కేరళలో కంటికి కనిపించిన అమీబా ఒకటి ఉంది. ఆ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ప్రస్తుతం కేరళలో మెదడును తినే అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మెదడును తినే అమీబాగా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని చిగురు టాకుల వణికిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మైనింగో ఎన్సెఫాలిటిస్ ఫామ్ అనే ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 61 కేసులు నమోదు కాక అందులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది వారాలుగా మరణాల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించింది. ఇక విషయంలోకి వెళ్తే గతంలో కరోనాను ఎదుర్కొన్నట్లుగానే ప్రస్తుతం మరో జీవితో కేరళ యుద్ధం చేయాల్సి వస్తుంది. గతంలో కేవలం కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాలోని ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం బాధితుల్లో 3 నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండటం గమనార్హం. 2 రోజుల కిందట తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల అబ్బాయి దీని బారిన పడినట్టు అధికారులు ధృవీకరించారు. బాధిత టీనేజర్ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్ లోని స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశాడు. ఆ మర్నాడే బాలుడికి వ్యాధి లక్షణాలు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ ను మూసివేసి నమూనాలను పరీక్షల కోసం పంపారు. తాజాగా కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఫామ్ అనేది కేంద్ర నాడి వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారితీస్తోంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లకు, యువకులకు మాత్రమే సోకుతుంది. కాగా ప్రస్తుతం తాము తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, అసలు ఈ వ్యాధి లక్షణాలేంటి, ఈ వ్యాధి సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ మెదడును తినే అమీబా ఎక్కువగా నీటి నుంచి వ్యాపిస్తుంది. నిల్వ ఉన్న నీళ్లు, మురికి నీటి కుంటలు, పశువులను శుభ్రం చేసే జలాశయాల్లో నివసిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది సాధారణంగా చెరువులు, సరస్సులు, బావులు వంటి మంచినీటి వనరులలో నివసిస్తుంది. కలుషితమైన నీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా మునకలు వేయటం వంటి పనులు చేసినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుకుంటుంది. అక్కడ మెదడు కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తోంది. దీనివల్ల మెదడులో తీవ్రమైన వాపు ఏర్పడి అధిక శాతం కేసులలో మరణానికి దారితీస్తోంది.
అయితే కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి రాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో కనీసం ముఖం కూడా కడుక్కోవద్దని, బావుల్లో శాస్త్రీయంగా క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి. నెగ్లేరియా ఫాలరీ అనే సూక్ష్మజీవి వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ప్రభుత్వ సిబ్బంది వాటర్ థీమ్ పార్కులలోని ఈత కొలనుల్లో సరైన మోతాదులో క్లోరిన్ కలపాలి అని పేర్కొన్నారు. ఈ అమీబా ముక్కు, చెవుల ద్వారా మెదడులోకి ప్రవేశిస్తోంది కాబట్టి స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. గతేడాదిలా కాకుండా ఈసారి ఒక్కటే నీటి వనరుకు సంబంధించిన క్లస్టర్లు కనిపించడం లేదు. ఇవన్నీ వేర్వేరు కేసులు. దీనివల్ల వ్యాధి వ్యాప్తిపై అధ్యయనం క్లిష్టంగా మారింది అని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు సాధారణ మెదడువాపు వ్యాధిని పోలి ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలతో ఇది మొదలవుతుంది. వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా కష్టం కాబట్టి చికిత్స ఆలస్యమై ప్రాణాల మీదకు వస్తుంది. సరైన సమయంలో వ్యాధిని నిర్ధారిస్తే ప్రత్యేక మందులతో ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. నిల్వ ఉన్న నీటిలో శుభ్రంగా లేని చెరువులు, సరస్సులలో స్నానం చేయవద్దని హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈత కొట్టాల్సి వస్తే ముక్కుకు క్లిప్స్ పెట్టుకోవాలని సూచించింది. బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం సహకారంతో ఆరోగ్య శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లోని నీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. నిల్వ నీటితో సంబంధం ఏర్పడిన తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.